సెలబ్రిటీలు అంటేనే ఫేక్. నేను ఎక్కడో చదివా ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అని. కానీ మన కృతిష్ అన్న వీడియో ఒకటి చూస్తుంటే అర్థమవుతుంది దీని యొక్క క్లియర్ మీనింగ్ ఏంటో. అసలు ఆ వీడియోలో ఏముందంటే అక్క నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ లో కూర్చొని తన ఓన్ బ్రాండ్ హైఫెన్ గురించి మాట్లాడుతూ టచ్ వుడ్ గత 2 years లో నా బ్రాండ్ 400 కోట్ల రెవెన్యూ చేసిందని చెప్పింది. నాకు డౌట్ అనిపించి నేను డేటా తీస్తే వాళ్ళు 2022 నుంచి 2023 వరకు ఓన్లీ 7 CR రెవెన్యూ చేశారు. అంటే ఆవిడ చెప్తున్న దాని ప్రకారం నెక్స్ట్ 1.5 years లో 390 crore రెవెన్యూ చేసినట్టు. చేయొచ్చు, అసలు తప్పేమీ లేదు. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఇండియాలో ఆన్లైన్ బ్యూటీ ప్రోడక్ట్ మార్కెట్ ఇయర్ ఆన్ ఇయర్ ఓన్లీ 25% గ్రో అవుతుంది. అంతెందుకు మినిమలిస్ట్ లాంటి పెద్ద బ్రాండ్స్ హైయెస్ట్ గా 40% ఒక ఇయర్ లో గ్రో అయితే అక్కేమో మేము 5600% గ్రో అయ్యామని చెప్తుంది. సో క్లియర్ గా అర్థమవుతుంది ఇది ఒక ఫేక్ పిఆర్ ముచ్చట అని. ఇలా చేయడానికి గల రీజన్ ఏంటంటే ఇంతమంది ప్రోడక్ట్స్ వాడేస్తున్నారు, అయితే నేను కూడా కొనుక్కోవాలని జనాల్లో ఒక ఫోమో క్రియేట్ చేయడానికి ఈ పనికి మాలిన పిఆర్ స్టంట్స్ అన్ని చేస్తారు. మీకు జోక్ చెప్పనా, ఇండియాలో ఉండే మెజారిటీ ఆఫ్ ద సెలబ్రిటీ బ్రాండ్స్ పరిస్థితి ఇదే. అండ్ ఇలాంటి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఈ రీల్ బిజినెస్ చేద్దాం అనుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. సీ యూ టుమారో.